అది మేము చాలా మోసపోయాం అన్న. మీరు వేసుకున్న బట్టలన్నీ కొనేసుకొని. అవి మీరు వేసుకున్నారు కాబట్టి బాగున్నాయి. మేము వేసుకున్నప్పుడు మా మీద ఎలాడుతున్నాయి అవన్నీ లూజ్ షర్ట్లు. అంటే అదొక యాహ్! దాన్ని కరెక్ట్‌గా ఎయాల. లూజ్ డ్రెస్ మాత్రం యాహ్! జాగ్రత్తగా ఎయాలి. నీకు బాగుంటది. నువ్వు టాలే కదా! కాకపోతే అది అప్పుడు ఎక్కడ చూడలేదు కదా! సో, యాహ్! అది అసలు. అది కొంచెం మనం యేసుకుంటే రిస్కే. జనాలకు తొందరగా అందరూ ఏంటి అంత లూజ్‌గా ఉన్నాయి. అక్కడ లూజ్ ఉంది, కిస్తా లూజ్ ఉంది, ఇది లూజ్ ఉంది, అది ఉంది. కావాలని దానికి ఒక క్యారెక్టర్ పెట్టాం. ఆ యాహ్! లూజ్ జారుతా ఉంటే యాహ్! బస్‌కి ఒకటి జారి ఇలా పెడదాం. దాన్ని లేపుతా ఉంటాను ఒకటి ప్యాంట్ లేపుతా ఉంటాను. కావాలని దానికి ఒకటి డిజైన్ చేసాం. యాహ్! నువ్వు అడిగితే యాహ్! అప్పుడు ఆ టైంలో రిస్కే అది. క్రేజీ. ఇప్పటికే అజయ్ అన్న అడుగుతుంటాను. ఇప్పటికి అంటే నాకు ఇప్పుడు అన్న ఇప్పుడు ప్రభాస్ అన్న ఏ షర్ట్ కొంటున్నారు. ఇప్పుడు షాపింగ్‌కెళ్తే ఏం షాపింగ్ చేస్తారు? ఆయన షాపింగ్ స్టోర్‌లో అని చెప్పేవాడు. బికాజ్ నాకు ఆయనే ట్రెజర్ ట్రోవ్ ఆఫ్ ప్రభాస్ అన్న స్టోరీస్. అజయ్‌కి నాది ఒక స్టోరీ ఉంది. చెప్పొచ్చో లేదో? తర్వాత కావాలంటే ఎడిట్‌లో తీసేయి. చెప్పేస్తాను పర్లేదండి చెప్పండి అన్న. నచ్చకపోతే తీసేయి. దానికే ఉంది. అజయ్ ఏంటంటే ఏ సినిమాకి రాదు మన బుజ్జిగాడే డార్లింగ్. బుజ్జిగాడే. బుజ్జిగాడికే బుజ్జిగాడికే షాపింగ్. మిలాన్ ఎళ్ళాం. మిలాన్ కరెక్ట్. బుజ్జిగాడి డ్రెస్సింగ్ చింపేయాలని డిసైడ్ అయ్యాం. సరే ఎక్కడ బాస్కిని అడిగాను. వరల్డ్స్ బెస్ట్ ప్లేస్ చెప్పు బాస్కి అని. మిలాన్ ఇస్ ద బెస్ట్ అన్నాడు. ఓకే విల్ గో టు మిలాన్. సో మిలాన్ వెళ్ళాం. అజయ్ మేము అందరూ వెళ్ళాం. వెళ్ళి నేను షాపింగ్ సూపర్ ఫాస్ట్. అంటే కంగారు వచ్చేస్తది. అంటే ముగ్గురు ఫ్రెండ్స్ ఒకళ్ళు క్రెడిట్ కార్డ్ బిల్ కడతా ఉంటారు. ఒకళ్ళు నేను వేరే షాప్‌కి వెళ్ళిపోతాను ఆ టైంకి. ఏసుకుని ఇప్పి అది సూపర్ ఫాస్ట్. ఓ 30 షర్ట్‌లుంటాయి. అంటే ఇప్పుడు షర్ట్‌లు ఎయట్లేదు అసలు. ఇప్పుడు ఆ బతుకు ఎక్కువైపోయినట్టుంది. ముందు అట్‌లీస్ట్ ఏసుకునేవాడు. ఇప్పుడు ఏసుకోవట్లేదు. అది ఇది అని ఇప్పుడు ఇంకా ఫాస్ట్. సో, ఆ ఫాస్ట్‌లో నేనేంటంటే దాని మీద ఉంటాను. నేను బాస్‌కి అమ్మ ఈ డ్రెస్ బాగుంటదా? ఇది బాగుంటదా? అది బాగుంటదా? అని ఆలోచిస్తున్నాం. అజయ్ వచ్చి పాపం హెల్ప్ చేద్దాం. నాకు షాపింగ్ ఎక్కువసేపు కూర్చుని దాన్ని గంట సేపు చూసి ఆ టైప్ కాదు నేను. అది బాగుంది తీసేయి. ఇది బాగుంది బాగుంది. ఒక ఇయన్నీ ఏసి ఇయన్నీ ఏసి అంటే నేను అదేంటిది డ్రెస్సింగ్ రూమ్‌లో ఎంత గొప్ప ఉంటది. ఇలా దాటుకొని రావాలి. అన్నేసుకుంటాను. సో, అజయ్ పాపం ఏదో హెల్ప్ చేద్దామని వచ్చి మంచి మిలాన్‌లో ఎక్కడో మిలాన్‌లో ఎక్కడో ఏదో షాప్‌లో ఉన్నాం. షాప్‌లో. బాస్‌కి నేను టప 3 డేస్ ఉంది. టప చేయాలి ఫాస్ట్‌గా నేను అది అన్నాను. పాపం అజయ్ వచ్చి డార్లింగ్ ఇది బాగుంది అన్నాడు. ఓకే డార్లింగ్ అది బాగుంటే అది పెట్టే డ్రెస్సింగ్ రూమ్‌లో అన్నాడు. కానీ ఎంతో కదా అజయ్ ఇది కూడా బాగుందన్నాడు. నా ఫ్లో మిస్ అయిపోతుందని సరే డార్లింగ్ అది కూడా పెట్టే షోరూమ్. ఇదైతే అదిరిపోద్దన్నాడు. అప్పుడు నేను కొంచెం ఇచ్చాను కొంచెం. అజయ్ సినిమా షూటింగ్ టైం లేదు. 2 డేసే ఉంది. ఏం చేయాలో బాస్కిలో ఏం చేస్తాం. నువ్వు కొంచెం గట్టిగా ఇచ్చాను. బయటికెళ్ళిపోయి షాప్ బయటికెళ్ళి నాకెందుకు? నాకు ఏదో హెల్ప్ చేద్దాం అనుకున్నాను. నాకెందుకు? తర్వాత వీళ్ళందరూ చెప్తున్నారు. అజయ్ నీది చేసేవా? తిట్టేసావా? అంటే మరి ఏం చేయమంటావు? టైం లేదు. అవును. అజయ్ ప్రతి షర్టు చూసి ఆపుతున్నాడు. 10 షర్టులు చూపించాడు. నాకంత టైం లేదు. నాకు కానీ ఆ ట్రిప్ సూపర్ ఎంజాయ్ చేసాం యాహ్! డార్లింగ్. యాహ్! అసలు మామూలు ట్రిప్ కాదు.